మీకు తెలుసా, సరిగ్గా గాలి తీసుకోలేకపోవడం వల్ల మన శరీరం నిలబడే తీరును మార్చుకుంటుంది. శ్వాస మార్గం పాక్షికంగా లేదా పూర్తిగా అడ్డంకి ఏర్పడినప్పుడు గాలి సులభంగా వెళ్లేందుకు తలను ముందుకు వంచే అలవాటు ఏర్పడచ్చు. దీన్నే ఫార్వర్డ్ హెడ్ పాస్చర్ అంటారు. ఈ శ్వాస మార్గ సమస్య నిర్లక్ష్యం చేస్తే మెడ నొప్పి, వెన్ను నొప్పి మరియు శరీర భంగిమలో ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే గురక పెట్టడం అనేది కేవలం ఒక శబ్దం మాత్రమే కాదు, అది శ్వాస మార్గం కొంతవరకు మూసుకుపోయిందనే సంకేతం కావచ్చు. కొంతమందిలో ఇది నిద్రలో పళ్ళు కొరకడం కూడా కారణమవుతుంది. స్లీప్ బ్రక్సిజం వల్ల పళ్ళు అరిగిపోవడం, పగిలిపోవడం, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఇంప్లాంట్లు దెబ్బతినడం, దవడ, కీళ్ళ నొప్పి మరియు తరచూ తలనొప్పులు రావడం వంటి సమస్యలు ఏర్పడవచ్చు. దవడ పరిమాణం తక్కువగా ఉండటం, నాలుక స్థానంలో లోపాలు లేదా శ్వాస మార్గంలో అడ్డంకులు కూడా స్లీప్ డిజార్డర్డ్ బ్రీదింగ్కు కారణమవుతాయి. ఈ సమస్యలను ముందుగానే గుర్తించి సరైన చికిత్స తీసుకుంటే మంచి నిద్రతో పాటు అధిక రక్తపోటు, గుండె జబ్బులు, స్ట్రోక్ మరియు ఇతర ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని కూడా తగ్గించుకోవచ్చు. మీకు నిద్రలో గురక పెట్టడం, ఊపిరి ఆడకపోవడం, పళ్ళు కొరకడం లేదా తరచూ తలనొప్పులు రావడం వంటి లక్షణాలు ఉంటే వాటిని నిర్లక్ష్యం చేయకండి. మరిన్ని వివరాల కోసం సూపర్ స్పెషాలిటీ ఫ్యామిలీ డెంటల్ హాస్పిటల్ను సంప్రదించండి.